ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా యేసయ్య, మీకు స్తోత్రాలు వందనాలు ఆచరించుకుంటున్నాను. ఆయన దేవా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటూ దేవా మారని మార్పు లేని దేవుడిగా మీరు ఉంటున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు ఆచరించుకుంటున్నాం. దేవా, మీరు చేస్తున్నటువంటి గొప్ప కార్యాలు, మహత్ కార్యములు, అద్భుత కార్యములు సమస్తం కొరకు స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం. దేవా, మాటల్లో శక్తి కలిగిన దేవుడు, ఇదిగో ప్రభా, మరొకసారి దేవా వేకువజామున మీ శక్తి గల నామాన్ని మేము స్తుతించడానికి, స్మరించడానికి, దేవా మీ శ్రేష్టమైన వాక్యం ధ్యానించడానికి మాకు ఇచ్చినటువంటి ఈ అనుకూలమైనటువంటి సమయం కొరకు మీ స్తోత్రాలు వందనాలు ఆచరించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, దినదినం మీతో సహవాసం చేస్తూ ఉండగా దేవా మరి తండ్రి నాయన శ్రేష్టమైనటువంటి దేవా మీ గుణాలు దేవా మరి తండ్రి నాయన మాలోనికి మీరు సమృద్ధిగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు దేవా మరి తండ్రి, మీ పట్ల గొప్ప విశ్వాసాన్ని దేవా మరి తండ్రి నాయన దినదినం దేవా మీరు మాకు నాయన గొప్పగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు దేవా, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు దేవా మా జీవితంలో, దేవా మా కుటుంబీకుల యొక్క జీవితంలో దేవా మరి తండ్రి నాయన మీరు గొప్పగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు నాయన, అన్ని విషయాలు మీరు మాకు సహాయం చేయండి. ఇదిగో ప్రభా, పాడుకునే పాటను మా కొరకు దీవించండి. దేవా మరి తండ్రి, వేకువజామున మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇస్తున్నటువంటి గొప్ప అనుకూలమైన సమయం కొరకు స్తోత్రాలు వందనాలు ఆచరించుకుంటున్నాను. ఇదిగో ప్రభా మరి తండ్రి నాయన, ఇంకను ప్రభా మరి పక్షులు దేవా మరి తండ్రి నాయన శబ్దం చేయకముందే దేవా మరి తండ్రి నాయన వేకువజామున మేము లేచి ఇదిగో ప్రభా మీ సన్నిధిలో అయా మరి తండ్రి నాయన పాటల ద్వారా మీ నామాన్ని గొప్ప చేస్తూ ఉండగా దేవా మాకెంతో మేలుకరంగాను, ఉపయోగకరంగాను, దీవెనకరంగాను మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. ఆ రీతిగా మరి తండ్రి 91వ కీర్తన విశ్వాసంతో, నిరీక్షణతో చదువుకునే సమయం అంతటినీ కూడా మా కొరకు దీవించండి, మీరే ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యములు దేవా, మీ వాక్కులు, మీ వాగ్దానాలు ఎంతైనా నమ్మదగిన వాగ్దానాలు, అందుని బట్టి మీకు స్తోత్రాలు. వాటిని మేము పఠించే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. మీకు స్తోత్రాలు. దేవా, మీ వాక్యం వినే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి. దేవా, మీ పక్షంగా నిలబడిపోయేటువంటి మా దైవజనుల్ని మరొకసారి మీ ఆత్మాభిషేకంతో నింపి దేవా మరి తండ్రి మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మా దైవజనుల ద్వారా మీరు మాతో మాట్లాడండి. తండ్రి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, శక్తి గల మీ వాక్కు, బలమైన మీ వాక్కు దేవా మరి తండ్రి నాయన అయా మరి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేటువంటి మీ వాక్కు దేవా మరి తండ్రి మీరు ప్రకటిస్తూ ఉండగా వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాలు, దాచుకునే మనస్సు మెండుగా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. తద్వారా ప్రభా విశ్వాసంలో నుంచి గొప్ప విశ్వాసంలోనికి మేము దాటి రావడానికి సహాయం చేయండి. సమస్త విషయాలు కృప చూపించండి. చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన దేవా మరి తండ్రి విశ్వాసంతో, నిరీక్షణతో దేవా మరి తండ్రి ప్రార్థనలో ఏకీపిస్తుండగా మరి తండ్రి మీ సమృద్ధి దీవెనలతో మమ్మల్ని అందరినీ కూడా నాయన మీరే నింపి తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి బిడ్డ కొరకు, ప్రతి కుటుంబం కొరకు స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం. మీ సన్నిధిలో విన్నవించుకునే సమయం అంతటిని కూడా మాకెంతో మేలుకరంగానో దీవెనకరంగా ఉంచి దేవా మీ నామానికి మహిమ, మా అందరిలో గొప్ప సంతోషాన్ని కలుగు చేయమని, ముందున్న సమయం అంతటిని మా కొరకు దీవించమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. సమయంలో పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. పిల్లరా, యేసయ్య కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా అని పాట పాడుకుందాం. యేసయ్య కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, యేసయ్య కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము, నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము, యేసయ్య కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడిచితివి, నా వలన ఏదియు ఆశించ
రక్షించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడిచితివి. సిలువపై రక్తము కాచి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. సిలువపై రక్తము కాచి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు, దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి. నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు, దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి. అలసిన వారి ఆశను తృప్తి పరచితివి, అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము. అలసిన వారి ఆశను తృప్తి పరచితివి, అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీ వలన బలము నొందిన వారే ధన్యులు, నీ సన్నిధి అయిన సియోనులో వారు నిలిచెదరు. నీ వలన బలము నొందిన వారే ధన్యులు, నీ సన్నిధి అయిన సియోనులో వారు నిలిచెదరు. నిలువరమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది సేవించెదను తుది వరకు. నిలువరమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది సేవించెదను తుది వరకు. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము, నీవే నా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము. ఆరాధనకు యోగ్యుడము ఎల్ల వేళలా పూజ్యుడము, ఆరాధనకు యోగ్యుడము ఎల్ల వేళలా పూజ్యుడము, ఎల్ల వేళలా పూజ్యుడము. ఆరాధనకు యోగ్యుడము, ఆరాధనకు యోగ్యుడము ఎల్ల వేళలా పూజ్యుడము. ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా.
మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెబుతున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాటు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. సమయంలో మనం దేవుని వాక్యం విందాం పిల్లరా. దైవజనులు ప్రభుదాసంకుల్ గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. 1 Corinthians chapter 16 and verse 22. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక, ప్రభువు వచ్చుచున్నాడు. ప్రార్థన. ప్రేమగల మా ప్రభువా, పవిత్రుడైనటువంటి తండ్రి, సజీవుడైనటువంటి దేవ, గొప్ప రక్షక, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మమ్మల్ని సజీవులుగా కాపాడిన మీ కృప కొరకు, ప్రేమ కొరకు, వాత్సల్యత అంతటి కొరకు స్తోత్రాలు. మీ గ్రంథ వాక్యములు, హెచ్చరికలు మాకెంతో ఆశీర్వాదకరంగా, క్షేమకరంగా మీరు ఉంచవలసిందిగా వేడుకుంటూ, మీ ఉపదేశం మీరు మాకు అనుగ్రహించి ఈ దైవ ధ్యానం ద్వారా మీరు మా ప్రాణాత్మ దేహములను బలపరచమని యేసుక్రీస్తు ప్రభువారి నామములోనే ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలం దేవుని ప్రేమించుట, నువ్వెంతగా ప్రభువుని ప్రేమిస్తూ ఉన్నావు అనేటటువంటి ఒక ప్రశ్న మనం వేసుకుందాం. దేవుడు మనలను ప్రేమించాడు, మరి మనం కూడా ప్రభువును ప్రేమింపబద్ధులు. మనం ఎంతగా ప్రభువును ప్రేమించాం. మనం ప్రతిరోజు ఉదయకాలంలో కీర్తన 91 చదువుతూ ఉన్నాం కదా. 14వ వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించేదను. ఇది దేవుని స్వరం. దేవుని ప్రేమించేటటువంటి వారిని దేవుడు కాపాడతాడు, తప్పిస్తాడు. వేటి నుండి కాపాడతాడు? ఆ పైన 10వ వచనంలో, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. అంతేకాదు 11వ వచనంలో, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను. ప్రయాణ సాధనాలు ఇంతగా లేనటువంటి కాలంలో, మనుష్యులు ఇంత వేగంగా ప్రయాణం చేయనటువంటి కాలంలోనే దేవుడు ఎప్పుడో వ్రాయించి పెట్టాడు ఈ మాట. తరువాత 13వ వచనంలో అయితే, నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అణగద్రొక్కెదవు. వ్యక్తికి హాని చేయటానికి లోకంలో ఉన్నటువంటి క్రూరమైనటువంటి జంతువులేమి, సర్పం వంటివేమి, ఇవన్నీ ప్రయత్నిస్తాయి. మన జీవితంలో మనము ఎదుర్కోవలసినటువంటి వ్యక్తులు నేనేదైనా చేయాలి, నిన్ను మృంగివేయాలి, చీల్చివేయాలి, నీకు హాని చేయాలని ఉద్దేశించేటటువంటి వారు, అలాగే మోసంగా నీకు కీడు చేయాలని తలంచేటటువంటి వారిని దేవుడే అణగద్రొక్కటానికి శక్తిస్తాడని
13వ వచనంలో వ్రాయబడింది. ఈ 14వ వచనంలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు అనేటటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. మనం ప్రభువును ప్రేమించేటటువంటి వారంగా ఆయన కాపుదల మనము అడిగి పొందటానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించేటటువంటి దేవుడు. మార్కు సువార్తలో ఒక సంఘటన, మార్కు సువార్త 12వ అధ్యాయం 28 నుండి చదువుతాను. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయనను అడిగాను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. ప్రభువును ప్రేమించు. ఎలాగూ? పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకం, పూర్ణ బలం. అంటే దీని అర్థం ఏంటి? మన హృదయంలో దేవునికి చోటుంటే పాపానికి చోటు ఉండదు. దేవుణ్ణి పాపాన్ని ఒకే సమయంలో ఎంటర్టైన్ చేయలేవు. వెలుగు ఉన్న చోట చీకటి రావటానికి అవకాశం లేదు. అలాగే ప్రభువును మనము పూర్ణ హృదయంతో ప్రేమిస్తూ ఉంటే పాప సంబంధమైన, చీకటి సంబంధమైనటువంటి కార్యాలను చేయలేం. 2, పూర్ణ ఆత్మతో. నీవు దేవునితో నీ ఆత్మ ఎప్పుడూ అనుసంధానం అయి ఉంటే దైవ సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి, శ్రేష్టమైనవి నీవు తలంచుతూ ఉంటావు. అంతేకాదు, పూర్ణ వివేకముతో దేవుని రాజ్య సువార్త వ్యాపించడానికి దేవుడు మానవునికి అనుగ్రహించినటువంటి టాలెంట్స్, విజ్డమ్ అంతటినీ సద్వినియోగపరిచి పూర్ణ వివేకంతో ప్రభువును ప్రేమించుట, ప్రభువును సేవించుట, ప్రభువును వెల్లడిపరచుట. ఇంకొక మాట, పూర్ణ బలముతో పాడిన, పూర్ణ కంఠంతో, మన శక్తి అంతటితో. అలాగే మనము మందిరంలో ఒక పని చేసినా హృదయపూర్తిగా, మనఃపూర్తిగా ఆ పని చేయటం. ప్రభువును ప్రేమించినటువంటి వారు ఎలా పనిచేశారో ఇద్దరిని గూర్చి మనము ఈ ధ్యానంలో చూడబోతూ ఉన్నాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం నుండి, నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడునూ నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. 20వ వచనం, మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడునూ నా యొద్ద లేడు. ఫిలిప్పీ సంఘాన్ని గూర్చి తిమోతి చాలా ఆలోచిస్తూ, ప్రార్థిస్తూ, వారిని గురించినటువంటి విషయాలు తెలుసుకుంటూ, దైవజనుడు తనతో మాట్లాడినప్పుడు తాను కనుబరిచినటువంటి ఆసక్తి అది అప్రిషియేట్ చేయదగింది. మీ క్షేమ విషయమే నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. ఎందుకట? అందరూ తమ సొంత కార్యములనే చూచుకొంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. సాధారణంగా మనం దేవుని సంఘం యొక్క, దేవుని పని యొక్క కార్యాల విషయంలో, దేవుని ఇంటిని గూర్చి, మందిరాన్ని గూర్చి, సంఘాన్ని గూర్చి, సహవాసాన్ని గూర్చి నిజమైనటువంటి కన్సర్న్ మనం ఎంత మటుకు కలిగి ఉంటూ ఉన్నాం. ఈ ఉదయకాలం తిమోతిని మనం జ్ఞాపకం చేసుకుంటే, తిమోతి ఆ సంఘాన్ని ప్రేమించాడు. కాబట్టి తాను
ఆ సంఘం పట్ల భారము కలిగి ఉన్నాడు. గమనించండి, ప్రభువును ప్రేమించుట అనేది చాలా శ్రేష్టమైంది. ప్రభువును ప్రేమించుట. యోహాను తాను వ్రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం, 1 యోహాను 4వ అధ్యాయం 10వ వచనం, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. దేవుడు మనలను ప్రేమించాడు. మొదట ఆయన మనలను ప్రేమించాడు, మనం కాదు. మొదట ప్రభువును ప్రేమించింది ఆయనే. ఫస్ట్ స్టెప్ దేవుడే తీసుకున్నాడు. కనుక మనము ప్రభువును ప్రేమింప బద్ధులంగా ఉంటూ ఉన్నాం. ఈ ఉదయకాలం అపోస్తల కార్య గ్రంథం నుండి ప్రభువును ప్రేమించినటువంటి ఒక వ్యక్తిని మీకు చూపించాలి అని నేను ఉద్దేశిస్తూ ఉన్నాను. మనము అనేక క్యారెక్టర్స్ ధ్యానం చేస్తూ ఉంటాం, కానీ ఈయనను గూర్చి మనం ఎక్కువ ధ్యానం చేయం. అపోస్తల కార్య గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతున్నాను. వారు అంఫిపొలి అపోల్లోనియా పట్టణముల మీదుగా వెళ్లి థెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరము ఒకటి ఉండెను. గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్లి, క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయి ఉన్నాడనియు లేఖనముల్లో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. వారిలో కొందరు భక్తిపరులకు గ్రీసు దేశస్థుల్లో చాలా మంది, ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలిసి కొనిరి. అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయించు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకొని వచ్చుటకు యత్నం చేసిరి. అయితే వారు కనబడనందున యాసోనును మరికొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. వీరందరూ యేసు అను వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకొని వారు అని కేకలు వేసిరి. ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరచిరి. వారు యాసోను వద్దను మిగిలిన వారి వద్దను జామీను తీసుకొని వారిని విడుదల చేసిరి. యాసోను తెలుగులో, ఇంగ్లీష్లో జేసన్ అనేటటువంటి పేరు కలిగిన ఈ వ్యక్తిని గురించి మనము కొన్ని నిమిషాలు ధ్యానం చేయబోతూ ఉన్నాం. పౌలు శీల వారు థెస్సలోనికకు వచ్చారు. థెస్సలోనికలో జరిగినటువంటి పరిస్థితిని గురించి మనం ఇప్పుడు అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఇక్కడ థెస్సలోనిక పట్టణంలో పౌలు శీల వీరు సమాజ మందిరం దగ్గరకు వెళ్ళారు. ఇక్కడ యాసోనును గూర్చి మనము ఏం చదువుతామంటే 5వ వచనం, యూదులు మత్సరపడి. యూదుల్లో కొందరేమో యేసు ప్రభు దేవుడని, ఆయనను యూదులు సిలువ వేసి చంపారని కొందరు రియలైజ్ అయ్యారు. కానీ కొందరు ఆ విషయాన్ని అంగీకరించలేదు. మా ఆచారాలను పాడు చేస్తున్నాడు, మా పద్ధతులను డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు అని దుష్టులను తీసుకొచ్చి అల్లరి చేసి యాసోను ఇంటి మీద పడి జేసన్ యొక్క ఇంటి మీద వచ్చారు. కారణం, వారికి ఆతిథ్యం ఇచ్చింది జేసన్. అయితే పౌలుకు శీలకు ఆతిథ్యం ఇచ్చినటువంటి వ్యక్తి జేసన్. రెండవది, వీరికి ఆతిథ్యం ఇవ్వటము అంటే తనకు రిస్క్ అని తెలిసి ఉండి కూడా తాను ఆ రిస్క్ తీసుకోవటానికి ఇష్టపడ్డాడు. తాను అనుకున్నటువంటి సమస్య తలెత్తనే ఎత్తింది.
అందుకే 6వ వచనంలో పౌలు శీల కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, తనతో పాటు కొందరు సహోదరులు ఉన్నారు. దైవజనులు జాన్ కెనడీ గారు ఒక ఫ్రేజ్ వాడేవాడు, కంపెనీస్ ఆఫ్ గాడ్స్ పీపుల్. ద టార్చ్ ఆఫ్ హిస్ టెస్టిమనీ అనేటటువంటి పుస్తకాన్ని, సంఘ చరిత్రను దైవజనులు జాన్ కెనడీ గారు వ్రాశాడు. మరి యాసోనుతో ఉన్నటువంటి కొందరు సహోదరులు అంటే ఏ స్మాల్ కంపెనీ ఆఫ్ గాడ్స్ పీపుల్, ఒక చిన్న గుంపు, ప్రభువును ప్రేమించేటటువంటి ఒక చిన్న గుంపు. యాసోనును కొందరు సహోదరులను అథారిటీస్ దగ్గరకు తీసుకుని వెళ్ళి ఏమన్నారు? భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకుని ఉన్నాడు. యాసోను లేక జేసన్ వీరిని చేర్చుకున్నాడు, అది ఎలిగేషన్. వీరికి ఆశ్రయం ఇచ్చాడు, వీరికి ఆతిథ్యం ఇచ్చాడు. అంతేకాదు 9వ వచనంలో జామీన్ తీసుకున్నారు, ష్యూరిటీ. వారి వలన, పౌలు వలన, శీల వలన పట్టణంలో ఏదైనా గలిబిలి సంభవిస్తే, ఏదైనా నష్టం సంభవిస్తే, వారి మీద ఏదైనా నేరం మోపబడితే, అవసరమైతే వారిని తీసుకుని వచ్చి న్యాయాధిపతులు ఎదుట ప్రొడ్యూస్ చేయాలి, అధికారులు ఎదుట ప్రొడ్యూస్ చేయాలి. ఆ బాధ్యత ఎవరిది? జేసన్ది. జేసన్ అనేటటువంటి పేరుకు తాను యూదుడు. జేసన్ అనే పేరుకు అర్థం, యెహోషువ అనే పేరుకి ఏ అర్థం ఉన్నదో జేసన్ అనేటటువంటి పేరుకు రక్షకుడు అని అదే అర్థం ఉన్నది. జేసన్ తాను రిస్క్ తీసుకున్నాడు. తను అధికారుల దగ్గర తీసుకుని వెళితే వారికి నాకు సంబంధం లేదు అని చెప్పేసేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. జేసన్ హీ స్టూడ్ ఫర్ ద టెస్ట్ అండ్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. చక్కగా తాను యేసు ప్రభువును ప్రేమించేటటువంటి వ్యక్తి అని రుజువుపరుచుకున్నాడు. ఆశ్రయం ఇవ్వటం ద్వారా, ఆతిథ్యం ఇవ్వటం ద్వారా. యేసుక్రీస్తు ప్రభు నామంలో కష్టము, శ్రమ అనుభవించడానికి తాను అధికారుల యొద్ద నిలువబడవలసి వచ్చినప్పుడు, ఎందుకంటే వీళ్ళు వచ్చి కొన్ని రోజులు వాక్యం చెప్పేసేసి వెళ్ళిపోతారు, తర్వాత కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయవలసింది ఎవరు? జేసనే. మనము దేవుని కొరకు రిస్క్ టేకర్స్గా ఉండాలి. రిస్క్ టేకర్స్గా ఉన్నప్పుడు ఒకటి క్రిటిసిజం వస్తుంది, రెండవది ఈడ్చుకొని పోయారు అధికారుల దగ్గరకు అన్నారు. అధికారుల దగ్గరికి ఈడ్చుకొని పోవటం. కొన్ని మార్లు మన సుపీరియర్స్ మనల్ని గమనిస్తూ ఉంటారు, లేక పట్టణాధికారులు మనల్ని గమనిస్తూ ఉంటారు. కొన్ని మార్లు దేవుని కొరకు రిస్క్ తీసుకోవటం అంటే ఎక్కడో చరిత్రలో ఉన్నటువంటి యాసోనుని గురించి మీకు చెప్పటం మాత్రమే కాదు, కానీ దేవుని కొరకు నీవు రిస్క్ తీసుకుంటే దేవుడు నిన్ను ఎలాగూ బలపరిచి నిలవబెడతాడు అనేది ఒక సజీవమైనటువంటి సాక్ష్యం. జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు ఎలాగూ నిలవబెడతాడు. జేసన్ తాను ఆతిథ్యం ఇచ్చాడు. తెస్సలోనికలో తరువాతి కాలంలో సంఘం వచ్చింది. పౌలు భక్తుడు అన్నాడు, మీరు గొప్ప ఉపద్రవంలో వాక్యం అంగీకరించారు. దేవుడు వాడుకున్నటువంటి సాధనం జేసన్. తాను జామీను కూడా ఇచ్చాడు, ష్యూరిటీ ఇచ్చాడు. కొన్ని మార్లు దేవుని కొరకు, దేవుని సంఘం కొరకు నీకున్నటువంటి వనరులను సహా సెక్యూరిటీగా పెట్టవలసి వచ్చినప్పుడు అది చాలా గొప్ప అనుభవం. గొప్ప అనుభవం అది. జేసన్కు ఇల్లు ఉన్నది, సొంత ఇల్లు ఉన్నది. అందుకే తను సెక్యూరిటీగా తాను ఇచ్చినటువంటి సెక్యూరిటీ బాండ్, ఈ పట్టణంలో ఏదైనా సంభవిస్తే వారిద్దరిని మీ ఎదుట ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్పి జేసన్ ఎగ్జిక్యూట్ చేసినటువంటి ఆ సెక్యూరిటీ బాండ్ అథారిటీస్ యాక్సెప్ట్ చేశారు. దేవుని కొరకు పూట పడగలవా? దేవుని కొరకు పూట పడగలవా? ఆలోచించండి. మనం మన జీవితంలో దేవుని దీవెన చూడాలి అంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఈ ఉదయకాలం జేసను గూర్చి
మనం ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆఖరుగా మనం చదువుకున్నటువంటి మాట కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రికలో పౌలు భక్తుడు చెప్పినటువంటి మాట. నూతన నిబంధనలో ఇటువంటి మాట ఆయన ఎందుకు రాశాడా అని అనిపిస్తుంది. 1 కొరింథీ 16వ అధ్యాయం 21-22. పౌలు, నేను నా చేత్తోనే వందన వచనం రాయిస్తున్నాను. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక, కామబెట్టి సెమికోలన్, ప్రభువు వచ్చుచున్నాడు. క్రింద ఆదిమ భాషలో మరన్ ఆత అనగా ప్రభు వచ్చుచున్నాడు, లేక ప్రభు వచ్చి ఉన్నాడు, లేక ప్రభు రమ్ము, 3 టెన్సులు. మరణాత, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ఎందుకు ఈ మాట వ్రాసాడు? గ్రీకు భాషలో ఎనతీమా అనేటటువంటి పదం శపింపబడును గాక అనే పదం మూల భాషలో వాడబడింది. ఆ దినాల్లో తప్పు సిద్ధాంతాలు చాలా ఉండేవి. ఫాల్స్ టీచింగ్, సాతాను సంబంధమైన సిద్ధాంతాలు ఉండేవి. ఫాల్స్ టీచింగ్, డెమనిక్ డాక్ట్రిన్స్, సాతాను సంబంధమైనటువంటి. అందుకొరకే కొరింథీ సంఘానికి వ్రాస్తూ, కొరింథీ సంఘం ఆ కొరింథీ పట్టణం విగ్రహాలతో నిండినటువంటి పట్టణం, సంఘంలోనికి దుర్బోధలు చొచ్చుకుని వచ్చేటటువంటి పరిస్థితుల్లో కఠినమైన ఈ మాట తాను వ్రాయవలసి వచ్చింది. ఎవడైనా ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడతాడు అని చాలా రోషంతో పౌలు గారు ఈ మాట వ్రాసాడు. ప్రభు త్వరగా వస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం ప్రభు త్వరగా వచ్చేటటువంటి కాలంలో మనం ఉన్నాం. 2000 సంవత్సరాల తర్వాత మరి సంఘం అన్ని ఖండాలకు విస్తరించి సువార్త ప్రభు రాకడ కొరకు లోకం సిద్ధపరచబడుతున్నటువంటి కాలంలో ఉన్నటువంటి మనము ఎంతగా ప్రభువును ప్రేమిస్తూ ఉన్నాం, జ్ఞాపకం చేసుకుందాం. తలలు ఉంచుదాం. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధుడు అయిన తండ్రి, గొప్ప రక్షక మా దేవ, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మలను ప్రేమించినటువంటి దేవుడవు, గొప్ప దేవుడవు, మహోన్నతుడవు, మీకు వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మేము మిమ్మల్ని ఎలా ప్రేమించాలో ధర్మశాస్త్రం యొక్క సారం పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో, పూర్ణ హృదయంతో మేము ప్రభువుని ఎలా ప్రేమించాలో మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. జేసన్ ఎలాగూ ప్రేమించి దెసలోనికలో ఆ సంఘము ఆ పరిచర్య నిలవబట్టడానికి ఆ ప్రారంభాన్ని మీరు బహుగా వాడుకున్నారో, తాను ఎంత రిస్క్ తీసుకున్నాడో దేవా, మీరు జేసన్ జీవితాన్ని మా ఎదురుకు తెచ్చారు. అలాగూ చెరలో ఉన్నటువంటి పౌలు గారికి తిమోతి ఎలాగూ పరిచర్య చేశాడో, నిజముగా మీ క్షేమం గూర్చి చింతించేవాడు, అతని వంటి వాడు ఎవరు నా యొద్ద లేరు అని పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి తాను వ్రాసినటువంటి మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నిన్ను ప్రేమించేవారు నీ విషయాల్లో, నీ ప్రజలను గూర్చి, సంఘాన్ని గూర్చి వారు ఎటువంటి కన్సర్న్, శ్రద్ధ కలిగి ఉంటారు అనేది మేము మరోసారి గుర్తు చేసుకుంటున్నాం. మేము మిమ్మల్ని ప్రేమించే వారంగా, మీ మాటలు గైకొనే వారంగా, మీ కొరకు జీవించే వారంగా ఉండటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల సమయంలో వ్యూ చేసేటటువంటి మీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, దీవించండి. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. క్రైస్తవ సంఘాలను, తండ్రి పరిచర్యను, మా కుటుంబాలను, మేము ఉన్నటువంటి రాష్ట్రాలను, మా దేశాన్ని మీరు దయతో జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచ దేశాలను జ్ఞాపకం చేసుకోండి. 91వ కీర్తన ప్రకారం మహోన్నతుడైనటువంటి మిమ్ములను మేము ఆశ్చర్యంగా మేము చేసుకున్నటువంటి వారం గనుక, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అనేటటువంటి మాటను మేము గుర్తు చేసుకుంటూ మేము మిమ్మల్ని ప్రేమించేటటువంటి వారంగా మా జీవితం యొక్క అన్ని పరిస్థితుల్లో మేము సాగి వెళ్ళుటకు, తిమోతి వలె సాగి వెళ్ళుటకు, జేసన్ వలె సాగి వెళ్ళుటకు మీ కృప దయచేయమని, మరొకసారి వ్యూ చేసినటువంటి మీ బిడ్డలందరినీ దీవించి బలపరచమని, కుటుంబాలను ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప,
తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండునుగాక. ఆమేన్.